ఇలాంటి నాయకులందరికీ పెద్ద నాయకుడు, పెద్ద డాను జగన్మోహన్ రెడ్డి. అలాంటి నేరస్తులకు నాయకుడు అంబేద్కర్ గారి దగ్గర ఉండటానికి అర్హుడా? ఇంకా చెప్పాలంటే గంజాయి డాను జక్కంపూడి, ఆ డ్రగ్స్ డాను ద్వారంపూడి, ఇలాంటి వాళ్ళందరికీ నాయకుడు అండి. ఇలాంటి నేరస్తుడు, కరుడుగట్టిన నేరస్తుడు ఫ్యాబ్లో ఎస్కోబార్ అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారండి తను ఆల్రెడీ. నిజం చెప్పాలంటే ఆ ఫ్యాబ్లో ఎస్కోబార్ కూడా ఎందుకు పనికిరాడు జగన్మోహన్ రెడ్డికి. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం కాబట్టి ఆ పేరు వేసుకుంటాం మేమని చెప్పి మాట్లాడతారా? ఏమండి, వివేకానంద రెడ్డి గారి విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద అవినాష్ రెడ్డి పేరు, జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకుంటే, ఆ సునీత రెడ్డి గారు కనుక ఒప్పుకుంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద అతను పేరు వేసుకోవడానికి మేము ఒప్పుకుంటామండి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంపింది వాళ్ళే, చంపిన వాళ్ళే ఆ విగ్రహం కింద పేరు వేసుకోవడం ఎంత పాపమో. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు, కొట్లాట, చంపేయటం, శిరోమణనాలు చేయటం, శవాలను ఇళ్ల ముందు ఇసిరేయటం, వాళ్ళ పథకాలను 27 పథకాలను రద్దు చేయటం, అంబేద్కర్ గారి పేరుని ఓవర్సీస్ అనే పథకానికి ఉన్న పథకాన్ని ఆ పేరుని తీసేయటం, ఇంత దారుణంగా అంబేద్కరిజం మీద దాడి చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు కాబట్టి అతను పేరు వేసుకుంటాడా? ఎవడో చెప్తున్నాడండి అంబేద్కర్ విగ్రహానికి దాత అని. ఎవడు దాత? జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు డబ్బులు తెచ్చి పెట్టాడా? లేకపోతే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి డబ్బులు తెచ్చి పెట్టాడా?